హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రాజస్థాన్లో మీ తెలుగు అమ్మాయి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తెలుగు స్టేట్స్లో వర్షాలు పడుతున్నాయని విన్నాను అనమాట 3 డేస్ నుంచి. మాకైతే అసలు ఇక్కడ వర్షాలు ఏం లేవండి. బాగా ఎండ విపరీతంగా వస్తుందన్నమాట. విపరీతమైన ఎండ, అసలు నీరసం అయిపోతున్నాము. రోజు వేడి అనమాట. నిన్నైతే అసలు ఏ అగ్నిగోళం బద్దలైందో ఏమో అనుకున్నాను అనమాట. అంతా వచ్చేసింది అనమాట. వేడి సెగ ఇప్పుడు కూడా అట్లనే వస్తుంది. కానీ సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయ్యింది. ఇదిగోండి, చల్లగా అయిపోయింది. బయట అయితే గాలి బాగా వస్తుందన్నమాట. అసలు దుమ్ము రేపుతుంది, కనిపిస్తుందా? ఇంత ఎడారిగా ఉంటుంది అనమాట. దుమ్ము రేపుతుంది ఇందాకటి నుంచి. బాగా చల్లబడిపోయింది. మరి వర్షం వచ్చిద్దో రాదో కానీ మొన్న కూడా అంతే, ఇట్లాగే ఉరిమింది, బాగా మబ్బు పట్టింది. ఇట్లా ఊరుగా వర్షం పడిద్దేమో అని అనుకున్నా. కానీ చివరికైతే అది తోక ముడిచింది ఆ వర్షం అయితే. మా తమ్ముడు ఫోన్ చేసి వర్షాలు పడుతున్నాయి మాకు, మేము పడట్లేదు అన్నప్పుడు అయితే నాకు ఏడుపు వచ్చింది. వర్షాలు పడితే బాగుండు అనిపించింది. ఈ స్టేట్లో అంత వేడి అనమాట. సెగ, అసలు ఎంత సెగ అంటే వేడి సెగ. మాడిపోతున్నాయి మొఖాలు కూడా. అట్ట ఉందన్నమాట. మాకు బయటికి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది మాకు అయితే. ఇదిగోండి చూడండి, అంతా ఇసుక ఎడారి. ఇదిగోండి బ్యాక్ కెమెరా పెడుతున్నాను. బ్యాక్ కెమెరా పెట్టడానికి కుదరదు కదా, ఇది సెల్ఫీ స్టిక్. ఇదిగోండి చూడండి, కనిపిస్తుందా? ఇదిగోండి అసలు దుమ్ము చూడండి ఎట్లా లెగుస్తుందో. కనపడుతుందో లేదో మీకు? బీభత్సవంగా అయితే గాలి వస్తుంది. మట్టి కూడా పడుతుంది బాగా కళ్ళల్లో. విపరీతంగా ఉందన్నమాట. వర్షం బాగా పడితే బాగుండు ఫ్రెండ్స్. పడాలని కోరుకోండి. ఎందుకంటే అసలు ఉండలేకపోతున్నాం వేడికి. అసలు మన భారతదేశంలోని అతి ఎక్కువగా వేడి ప్రాంతం ఏదంటే అది ఇదేనమాట, ఈ స్టేట్ అనమాట. బాగా వేడిగా ఉండే స్టేట్ మన భారతదేశంలో ఈ రాజస్థాన్ అనమాట. అసలు విపరీతమైన వేడి, చలికాలంలో విపరీతమైన చలి, ఏది కూడా తట్టుకోలేము. ఒక రెయినీ సీజన్లో మాత్రమే బాగుంటుంది అనమాట ఈ స్టేటు. పొయ్యి దగ్గర కానీ పెద్ద చలిమంట వేసుకొని పక్కన కూర్చుంటే సెగ చూడండి చెంపలకు కొట్టిద్ది కదా, అట్టా ఉంది ఇక్కడ. అంత ఓవర్గా ఉంది అసలు వేడి, వడగాలి అయితే. ఇంకా ముసలోళ్ళు ఎట్లా తట్టుకుంటున్నారో ఏమో, మేమే ఉండలేకపోతున్నాము. అసలు బీభత్సవంగా అంటే బీభత్సవంగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి బయటకు వచ్చి చూపిస్తున్నాను. మబ్బు అయితే బాగా పట్టేసింది. ఇదిగోండి ఇటు కూడా పెట్టి చూపిస్తాను చూడండి. చెట్లు కదులుతున్నాయా? చెట్లు కదులుతున్నాయి చూడండి. బాగా తెల్లగా వస్తుంది. ఇసుక తుఫాన్ అంటారు. ఇటు ఇసుక తుఫాన్ పడుతుంది అనమాట. ఇసుక తుఫాన్ వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఖాళీ ప్లేసులు, ఇసుక దిబ్బలు, మైదానాలు ఉంటాయి అన్నమాట. ఈ మైదానాలు, ఇసుక దిబ్బల వల్ల ఎక్కువ ఇసుక తుఫాన్లు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. కనిపిస్తుందా? తెల్లగా అసలు మట్టి అంతా పడుతుంది. అని లోపలికి రండి. మా అమ్మాయిలు అయితే భయం కూడా లేకుండా ఆడుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? మనకు వర్షాలు పడుతున్నాయో లేదో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అయిద్దేమో అనుకున్నా, పడితే బాగుండు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.